మానవులందరూ ఆరాధ్య దైవం గురించి ఈ రోజు మానవుల వద్దకు సందేశాన్ని తీసుకుని వెళుతున్నావా? ఏదో మసీదులో ఉర్దూలో మాట్లాడతావు, ఉర్దూలో చెప్పుకుంటాం. ఆ ఉర్దూ వచ్చిన వాళ్ళ దగ్గరికి ఏం వెళ్తారు, వాళ్ళకే చెప్తున్నారు. ఈరోజు ఎంతో మందికి ఉర్దూ రాక, దైవ ధర్మం గురించి తెలియక, దైవం గురించి సరైనటువంటి అవగాహన లేక, కలిమా వాళ్ళ దగ్గరకు చేరక అలానే చచ్చిపోతున్నారే. ప్రళయ దిన రోజున బాధ్యులు మనమే. ఎందుకు? కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాసి తఅమురున బిల్ మఅరూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్ వ తు'మినున బిల్లాహ్. ప్రపంచంలోని మానవులకు సన్మార్గంలోనికి పిలవడానికి, వారిని సంస్కరించడానికి రంగంలోనికి దించబడిన ఉత్తమ సమాజం బెహతరీన్ ఉమ్మత్ ఆప్ లోగ్ అన్నాడు. మీరు శ్రేష్ఠ సమాజం అన్నాడు. మీరు మంచిని చేయమని ఆదేశిస్తారు, చెడు నుండి ప్రజల్ని ఆపుతారు, అల్లాపై దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారు. ఎక్కడ చెప్తున్నాం సార్ ఈరోజు? అసలు నన్ను ఎందుకు పుట్టించాడు, నన్ను పుట్టించిన వాడెవడు, నా జీవితానికి ఉన్నటువంటి పరమార్థం ఏంటి? ఏ రోజున ఆలోచించావా? ఏదో కులం కోసం వస్తున్నావు ఈ రోజును. ఏదో మతాచారం ప్రకారం వచ్చేవాళ్ళు 90% ఉన్నారు సోదరులారా. కానీ జ్ఞానంతో ఆలోచించడం లేదు. అసలు సృష్టికర్త ఎవరు? చాలా మంది ఏమనుకుంటున్నారంటే, అల్లా అంటే ముస్లింల దేవుళ్ళండి, ఆయనతో మనకు మరేంటి, ఆయన ఎక్కడో అరబ్ దేశస్తుల దేవుడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. చాలా మంది ముస్లింలు అనుకుంటున్నారు అల్లా అంటే మా దేవుడే కావాలా, ఇది మా మతమేమని చెప్పేసి ముస్లిమ్స్ కూడా అనుకుంటున్నారు. ఖురాన్ గ్రంథంలో 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఈయన ముస్లింలకు చెందినటువంటి, అరబ్ దేశానికి చెందినటువంటి ఉర్దూ భాష మాట్లాడే వారి దేవుడండి ఖురాన్ గ్రంథంలో ఒక్క చోటు పడి. చావుని చంపేసేవాడు అల్లా సుబ్హానహు వ తఆలా, చావన్నది లేనివాడు అల్లా సుబ్హానహు వ తఆలా. పుట్టినవాడు గిట్టకమానడు, పుట్టి గిట్టనుడు ఎవడు ఈ జగాన లేడు, చావు పుట్టుకులు లేనివాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఈయన ముస్లింలకు మసీదులో ఉండేవాడు, జాతి ప్రాంతానికో చెందినవాడు కాదు. ఆయన కనిపించని వాడు. లా తుద్రికుల్ అబ్సార్ వ హువ యుద్రికుల్ అబ్సార్. సూరతుల్ అనామ్ 6 వాక్యం 103. చూపులు ఆయనను చూడజాలవు. ఈ మాంసపు కళ్ళతో ఆయన చూడలేడు. చాలా మంది చెప్తారు, నాకు రాత్రి కనబడ్డాడమ్మా దేవుడు, నీకు మొత్తం నయం చేస్తాడన్నాడు. ప్రజల్ని మోసగించేటువంటి మోసగాళ్ళు. కనిపించేవాడు కాదు. అల్లా సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లా తబారక వ తఆలా. ఆయన శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, సజీవుడు, సర్వోన్నతుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత అల్లా సుబ్హానహు వ తఆలా. నింగి మీదనున్నవాడు, నేల మీదకు రానివాడు, శరీరధారి కాడు, ఆకలి దప్పికలు లేనివాడు, కామ క్రోధ మోహ మదమాచల్యములకు అతీతుడు అల్లా సుబ్హానహు వ తఆలా. మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు, మారనివాడు, మార్పులు లేనివాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి లయమైపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు. ఎప్పుడు ఒకే విధంగా ఉండేటువంటి వాడు స్తవనీయుడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఈ 2 కాళ్ల జంతువులను, 4 కాళ్ల జీవులను, పొట్టతో పాకే వాటిని, నేల మీద నడిచే వాటిని, గాలిలో ఎగిరే వాటిని, నీటిలో ఇదే వాటిని, కంటికి కనిపించే వాటిని, కంటికి కనిపించని వాటిని సృష్టించిన మహాసృజనకారుడు అల్లా తబారక వ తఆలా. ఆయన అద్వితీయుడు, అగోచరుడు, అవ్యక్తుడు, అవసరాలు లేనివాడు, అవసరాలు తీర్చేవాడు, అష్టైశ్వర్యాలను ప్రసాదించేవాడు, అష్ట కష్టాలకు గురి చేసి పరీక్షించేవాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఆ అల్లా యొక్క గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలాలుగా చెక్కి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటినీ సిరాగా మార్చి, ఆయన మాటలు రాయటం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది. కానీ ఆయన మాటలు, ఆయన గొప్పతనం మిగిలే ఉంటుంది. ఆయన అల్లా సుబ్హానహు వ తఆలా. స్వర్గం ఊరికనే రాదు. ఆనాడు వారు అతి భయంకరమైనటువంటి ఇసుక ఎడారిలో ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని వెళ్ళారు. కొండ గృహల్లో నిద్రించారు. భార్య బిడ్డలు, అష్టైశ్వర్యాలను అన్నింటినీ తృణప్రాయంగా విడిచిపెట్టేశారు. ఈరోజు కొంచెం సేపు కూడా మనం ఒక చిన్న కష్టాన్ని, శారీరకపరమైనటువంటి చిన్న బాధను కూడా సహించడానికి సిద్ధంగా లేము. కానీ బండెడ మట్టి కింద పనుకోవాలి ప్రళయం వచ్చేదాకా. సమాధిలో చాలా కఠినమైనటువంటి విషయం.
సోదరులారా, జీవితం అయితే తాత్కాలికం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కంటికి కనిపించినటువంటి వాడు. మరి కనిపించేటువంటి ఈ ప్రపంచంలో తన గురించి చాటి చెప్పడానికి వలకద బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా అన్ ఇబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. ప్రపంచ ప్రజలారా, మీరు సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్తను ఆరాధించండి, కల్పిత దైవాల ఆరాధనను విసర్జించండి. మీరు అనుభవిస్తున్నటువంటి ఈ జీవితం ఒక రోజున ముగుస్తుంది.